కాంగ్రెస్ సర్కారు పెద్దల ధనదాహానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. నగరాలు, పట్టణాలు సహా పల్లెలను సైతం నిషేధం కింద తొక్కిపెట్టిన రేవంత్ ప్రభుత్వం సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతుంది. ఇప్పటికే మహానగరంపై పడగ విప్పిన 22A సర్పం జిల్లాలను చెరబడుతుంది. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పైన నిషేధిత పంజా విసిరింది. చెర నుంచి తమ భూములు, ఆస్తులను విడిపించుకునేందుకు బాధిత ప్రజలు అరిగోస పడాల్సిన దుస్థితి దాపురించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై 22A పంజా విసిరింది. వేలాది ఎకరాల భూములు, ఆస్తులు ఆ నిషేధిత జాబితాలో చిక్కుకున్నాయి. దీంతో ఆ జాబితా నుంచి తమ భూములు, ఆస్తులను విడిపించుకునేందుకు బాధిత ప్రజలు నానా యాతన పడుతున్నారు. జిల్లాలో ఏకంగా 62,000 ఎకరాల భూములు ఈ నిషేధిత జాబితాలోకి చేర్చారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 2,000కు పైగా నివాసాలను టార్గెట్ చేశారు. కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల్లోని 12,000 ఎకరాల పైచిలుకు భూములు ఈ నిషేధిత జాబితాలో చేర్చడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ సమీప మండలాల్లోని 20 గ్రామాల్లో సుమారు 25,000 ఎకరాలు ఈ నిషేధిత జాబితాలో చేర్చారు. కొత్తపల్లి మండలంలోని కొత్తపల్లి, రేకుర్తి పరిధిలో సుమారు 4,000 ఎకరాలు, వందలాది ఇండ్లను 22A జాబితాలో చేర్చారు. సమైక్య ప్రభుత్వ హయాంలోని అనేక రిజిస్ట్రేషన్లు జరిగి తహసీల్దార్ జారీ చేసిన పట్టాదారు పాసుపుస్తకం, ఆర్డీఓ జారీ చేసిన భూ యాజమాన్య పత్రంతో పాటు మ్యూటేషన్ జరిగి సదరు సర్వే నంబర్లలో 4-5 సార్లు రిజిస్ట్రేషన్ల ద్వారా క్రయ విక్రయాలు జరిగి సర్కార్ ఆదాయం సమకూరిన అనేక వ్యవసాయ భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మిట్పల్లి మున్సిపాలిటీలను ఆనుకుని ఉన్న గ్రామాల్లో వేలాది ఎకరాలది కూడా అదే దుస్థితి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పట్టణాలకు సమీపంలోని 8 గ్రామాల్లోనూ వందలాది ఎకరాలు నిషేధిత జాబితాలోకి వెళ్లిపోగా పెద్దపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇదే దుస్థితి ఉంది. సమస్యను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం అసలు తప్పే జరగలేదన్నట్టు వాదించింది. అంతేకాదు, గతంలో ధరణిలోని ఉన్న భూములనే తాము నిషేధిత జాబితాలో పెట్టామంటూ గత సర్కార్ పైకి నెపం నెట్టే ప్రయత్నం చేసింది. 22Aలో చేర్చిన జాబితా అంతా సరిగానే ఉందని వాదించే ప్రయత్నం చేయడంపై బాధితులు ఆందోళన చేపట్టారు. బాధితులకు బీఆర్ఎస్ అన్ని విధాల అండగా నిలుస్తుంది. దీంతో సర్కార్ ఒక్కసారిగా సంకట స్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి పూటకో మాట చెప్తుండగా చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. నెలలు గడుస్తున్నా ఏ ఒక్క అంశంలో నేటికి క్లారిటీ రాలేదు. ఆయా సందర్భాల్లో మంత్రి పొంగులేటి మాట్లాడిన మాటలను నిశితంగా పరిశీలిస్తే ఈ అంశంపై మంత్రికి పట్టు ఉందా లేక కావాలనే ఇలా సాగదీస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూటకో మాట చెప్తున్న తీరుపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో విసిగి వేసారిన బాధితులంతా నేడు కలెక్టరేట్ ముట్టడి చేపట్టాలని నిర్ణయించారు. నగరంలోని 19, 20, 21వ డివిజన్ల పరిధిలోని రేకుర్తి, విద్యానగర్ ప్రాంతాలకు చెందిన వేలాది మంది ప్రజలతో కలిసి ఈ ముట్టడి నిర్వహించనున్నట్టు రేకుర్తి, విద్యానగర్ ప్రాంతంలోని 22A భూ బాధితుల జేఏసీ ప్రతినిధులు తెలిపారు. భూభారతి ప్రకారం చూస్తే 22A జాబితాలో చేర్చిన వాటిని పట్టా భూములన్నీ నిరూపించుకోవడానికి ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఒక సామాన్యుడు లేదా రైతు ముందుకెళ్లగలడా
లేదా అన్న దానిపై సర్కార్ ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటే తప్ప ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.